హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు తాటి రొట్టి కొలతలతో తయారు చేసి చూపిస్తానండి. రొట్టి బాగా వస్తుందండి, తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అత్తయ్య తాటి రొట్టిని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారండి. ఆల్రెడీ మన ఛానల్లో తాటి రొట్టిని ఎలా తయారు చేసుకోవాలో వీడియో ఉందండి, కానీ ఆ వీడియోలో కొలతలు అనేవి ఎగ్జాక్ట్గా చూపించలేదండి. సో ఆ వీడియో చూసి చాలామంది అడిగారండి కొలతలు అనేవి చూపించమనేసి. సో ఈరోజు వీడియోలో పక్కా కొలతలతో విత్ టిప్స్తో తాటి రొట్టిని ఏ విధంగా స్టవ్ మీదే చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఎలా కాల్చుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. సో మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం తాటి పీసాని తీసుకొని ఉంచుకోవాలండి. ఆల్రెడీ మన ఛానల్లో తాటి అప్పాలు వీడియోలో ఈ తాటి పీసాని ఎలా తీసుకోవాలో చూపించానండి. తెలియని వాళ్ళు దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ తాటి పీసాని మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఈ తాటి పీసంలో ఒక గుప్పెడు పంచదార కానీ బెల్లం కానీ యాడ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే మీకు 6 నెలల పాటు పాడవకుండా నిల్వ ఉంటుందండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1.5 గ్లాసు తాటిపండు పీసాని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనే 1 గ్లాసు బియ్యం రవ్వ అంటే వరి నూకని యాడ్ చేసుకోవాలి. మీరు ఏ గ్లాస్తో అయితే తాటి పీసం తీసుకుంటారో అన్నీ కూడా అదే గ్లాస్తో కొలతలు తీసుకోవాలండి. మేము ఇంట్లో తయారు చేసుకున్న బియ్యం రవ్వని తీసుకున్నామండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ రవ్వ అనేది మనకి బాగా నానాలండి. సో అందుకని ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి 1 గంట నుండి 2 గంటల పాటు రవ్వని బాగా నానబెట్టాలి. ఇలా రవ్వ నానబెట్టడం వల్ల కాల్చుకున్నప్పుడు రవ్వ అనేది చక్కగా ఉడుకుతుందండి. ఇలా 2 గంటల పాటు రవ్వ నానిన తర్వాత ఇప్పుడు దీనిలో 1/2 గ్లాసు పంచదారని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న తాటి పీసం తీపిని బట్టి షుగర్ అనేది పడుతుందండి. ఎక్కువ వేసేస్తే రొట్టె అనేది సరిగ్గా కాలదు. ఒక్కొక్క తాటి పండు తీపి ఉండదండి. సో మేము తీసుకున్న పీసం తీపి తక్కువ ఉందండి. సో అందుకని 1/2 గ్లాసు యాడ్ చేసుకున్నాము. మీరు తీసుకున్న తాటి పీసం తీపిని బట్టి షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు తీసుకున్న తాటి పీసం తీపి సరిపడా ఉంటే కనుక 1/2 గ్లాసు పంచదార యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా పంచదారని వేసుకుంటే సరిపోతుంది. మనకి అప్పుడు రొట్టె అనేది చక్కగా కాలుతుందన్నమాట. నెక్స్ట్ దీనిలో 3/4 గ్లాసు కొబ్బరి కూర వేసుకోండి. కొబ్బరి వేయడం వల్ల రొట్టె అనేది చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మందంగా సమానంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి. ఇక్కడ మేము వీడియోలో చూపిస్తున్నట్లుగా దలసరిగా ఉన్న కుక్కర్ని తీసుకున్నామండి. ఇలా దలసరిగా ఉన్న ప్యాన్ అయితే రొట్టె అనేది ఈవెన్గా చక్కగా కాలుతుందండి. మీరు కావాలంటే నాన్ స్టిక్లో అయినా కాల్చుకోవచ్చండి. కానీ నాన్ స్టిక్ కన్నా ఇలా దలసరిగా ఉన్న ప్యాన్లో కాల్చుకోవడం వల్ల రొట్టె అనేది చాలా టేస్టీగా చక్కగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దీనిలో అరిటాకు ముక్కల్ని అడుగును వేసుకోవాలి. ఇలా అరిటాకు వేయడం వల్ల అడుగు అంటుకోదు. అలాగే ఈ అరిటాకు వేయడం వల్ల రొట్టె కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనిలో 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇందులో తాటి పీసాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా రొట్టె అంతా కూడా సమానంగా ఒత్తుకున్నాక చుట్టూ కూడా 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత పైన కూడా అరిటాకు ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతకి ఉన్న రబ్బర్ విజిల్ని తీసేసి మూత పెట్టేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 40 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా 40 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. ఇప్పుడు ఈ అరిటాకు ముక్కల్ని తీసేసుకోండి. చూడండి, ఈ విధంగా చేతికి పిండి అంటుకోకుండా ఉండాలండి. మాకు 40 నిమిషాల వరకు పట్టిందండి ఈ రొట్టె అనేది ఈ విధంగా కాలడానికి. ఒక్క స్టవ్ని బట్టి మంట ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి మధ్యలో 30 నిమిషాల తర్వాత చెక్ చేసుకోండి. ఈ విధంగా చేతికి అంటుకోకుండా ఉంటే కనుక మనకి రొట్టె అనేది ఒకవైపు కాలినట్టు అనమాట. సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కుక్కర్ వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్లేట్లోకి బాయిలింగ్ చేయాలి. ఇప్పుడు ఈ అరిటాకు ముక్కల్ని తీసేసుకోండి. చూడండి, రొట్టె చాలా చక్కగా కాలింది కదా. ఇప్పుడు మరలా దీన్ని వేరొక ప్లేట్లోకి బాయిలించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కుక్కర్లో అడుగును మళ్ళీ అరిటాకు ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత దీనిలో 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం బాయిలించి పెట్టుకున్న రొట్టెని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా జాగ్రత్తగా కుక్కర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు పైన మరలా అరిటాకు ముక్కల్ని పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే మరొక 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా 30 నిమిషాల తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఐదు నిమిషాల తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి.
అంతేనండి, చూడండి మనకి తాటి రొట్టి చాలా పర్ఫెక్ట్గా ఎంత చక్కగా కాలిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా వీడియోలో చూపించినట్లుగా కొలతలని టిప్స్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఒకసారి మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.